సంవత్సరంలో స్వామినాథుడి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి తల్లిదండ్రులతో ఆ పిల్లవాడు నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే వీళ్ళు కాపరం ఉంటున్నటువంటి పక్క ఇంట్లో పెద్ద అలజడి వినపడింది. ఆ ఇంటిలో ఉంటున్న వారు ఇంటికి తాళముల వేసి ఊరు వెళ్ళారు. లోపల గిన్నెలన్నీ మూట కడుతున్నట్టుగా, గిన్నెలు మీద పడిపోతున్నట్టు, కింద పడిపోతున్నట్టు పెద్ద చప్పుడు. అయితే ఇంట్లోకి ఎవరో దొంగలు ప్రవేశించారు. ఏ విధమైన భయం లేకుండా ఇంట్లో ఉన్న సామానంతా మూట కట్టేస్తున్నారని ఒక్కరూ వెళ్ళి ఎదిరించడానికి వీలు లేదు. సందులో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి ఎవరి చేతికి దొరికినటువంటి ఆయుధం వాళ్ళు పట్టుకుని రండి, వెళ్ళి ఆ తలుపులు పగలగొట్టి లోపల ఉన్నటువంటి దొంగల్ని పట్టుకుందామని వెళ్ళారు. ఎప్పటికో అప్పటికి దొంగలు పని పూర్తి చేసుకుని బయటికి రావాలి కదా, అందుకని ఆ ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు. ఇంతసేపు చప్పుడు చేస్తారా దొంగలు ఎక్కడైనా? పైగా ఈ బయట ఇంత పెద్ద కోలాహలం వినపడుతుంటే, కాబట్టి ఇది దొంగతనం కాదు, లోపల దొంగలు లేరు, ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అని నిర్ణయించుకుని మొత్తానికి ఆ వీధిలో ఉన్న వాళ్ళల్లో కొంతమంది సాహసవంతులైన వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపల చూశారు. చూస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఊరు వెళ్లిపోయే ముందు ఒక పాత్రలో బెల్లపు పాకాన్ని కాచుకుని ఆ పానకాన్ని వేరొక మధుర పదార్థంలోకి కలుపుకుని మిగిలిపోయిన పానకాన్ని కడక్కుండా పాత్రని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ పాత్రకి మూతి ఇరుగ్గా ఉంది, లోపల విశాలంగా ఉంది. ఒక పిల్లి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ పాకం కోసమని తలని బలవంతంగా లోపల పెట్టింది, పాకం నాకేసింది. అందులోంచి తలని బయటికి తీసుకోవాలనుకుంది, కానీ ఆ తల బయటికి రాలేదు. పాత్రలో తల ఉండిపోయినటువంటి పిల్లికి భీతాహం పుట్టి అటువైపు ఇటువైపు దూకడం మొదలెట్టింది. ఆ తలకున్నటువంటి గిన్నె చాలా దట్టమైనటువంటి లోహంతో చేయబడింది. మొత్తానికి దాన్ని పట్టుకున్నారు. పిల్లిని ఓ స్తంభానికి వేసి కట్టి నలుగురు కలిసి దాన్ని తలకున్న పాత్ర లాగేశారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ పాత్రలో ముఖం దూర్చుకున్నటువంటి పిల్లి యొక్క వృత్తాంతాన్ని ఆనాడు చూసినటువంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు చెప్పుకుని నవ్వుకున్నారు. ఒక 3 సంవత్సరముల బాలుడు స్వామినాథుడు మాత్రం ఈ సంఘటన గురించి రాత్రి పడుకుని ఆలోచించాడు. సమస్త మానవాళి ఆశ అనబడేటటువంటి పాత్రలో ఇలాగే ఇరుక్కుంటోంది. ఇరుక్కుని దారి తెన్ను కనపడక కొట్టుకుంటున్నారు. ఈనాడు పిల్లికి జరిగినది నా జీవితానికి పెద్ద తేడా ఏమిటి? ఆనాడు వారికి జీవితంలో మొట్టమొదట ఆశ అనేటటువంటి దాని మీద అసహ్యం పుట్టింది.